ఇంకా ఎవరు చేరినా లాభమే. ఒక మీరు చేరినా ఇంకోరు చేరిన లాభమే. అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఒక నాయకురాలుగా ఆవిడ చేస్తే అదనపు లాభం. కానీ అంతే తప్ప ఏదో మొత్తం వచ్చేసి ఆవిడ వస్తానే ఏదో భూమి ఆకాశం బద్దలైపోతాయని చెప్పేసి ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళందరూ ఏదో కాంగ్రెస్ పార్టీకి ఆయుధం కాదు, ఒక అదనపు లాభం. చాలా మంది అభిప్రాయం కరెక్ట్ కాదు. ఆవిడ అదనపు లాభం డెఫినెట్ గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఒక నాయకురాలుగా అదనపు లాభం, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గత వైభవం పునర్వైభవం ప్రారంభమైంది. ఇది నంబర్ 1. రెండవది, అధికార పార్టీ వచ్చేసి మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఎన్ని ప్రయోగాలు చేసినా వైకాపా ఓటమి తథ్యం. సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్న సత్యమో వైకాపా వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం అంత తథ్యం. తెలంగాణలో కేసీఆర్ కంటే బీఆర్ఎస్ కంటే ఘోరమైన ఓటమి వచ్చేసి ఇక్కడ చూడబోతున్నారు. ఎందుకంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం, మొత్తం పరిపాలన అంతా చాక్లెట్ ఇచ్చేసి నెక్లెస్ దొంగిలించినట్టు, మట్టి ముద్ద ఇచ్చేసి వెండి చొంబు దొంగిలించినట్టు ఈ విధంగా సాగుతోంది. కాబట్టి పరిపాలన అది ప్రజలు డిసైడెడ్. ఇంకొచ్చేసి శిశుపాలుడుగా 100 తప్పులు అయిపోయినాయి, ఇంకా ఆ విధంగా వచ్చేసి అయిపోయినాయి. కాబట్టి ఆ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది, వైకాపా పని అయిపోయింది. అది ఇంకా దాని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎవరు అధికారంకి వచ్చారు? ప్రత్యామ్నాయం టీడీపీ జనసేన లేకపోతే ఇండియా? ఎవరు చెప్పారన్నా? మళ్ళా వస్తారు. ఇప్పుడు టీడీపీ జనసేన కాంబినేషన్ వస్తుందా, లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ వస్తుందా, లేదంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి రాష్ట్రంలో? ఈ నేపథ్యంలో మాకుని అడ్వాంటేజ్ ఏమంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ నంబర్ 1 బీజేపీ. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ స్వస్తి పలికింది, దురాజపట్నం ఓడరేవు లేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది. కాబట్టి బీజేపీ నంబర్ 1. అలాంటి బీజేపీకి మన రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్న నింద బీజేపీ పై నుండి రాష్ట్రం అభివృద్ధి కాలేదు అంటే గనక రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి పెద్ద నింద మీ పైన కూడా ఉంది కదా ప్రజల్లో. అదే కదా మాకు అవకాశం ఏంటని చెప్తున్నాం కదా. మేము వచ్చేసి చట్టంలో పెట్టాము. ఆ రోజు విభజన సందర్భంగా 3 వరాలు ఇచ్చింది యూపీఏ ప్రభుత్వము. ఒకటి వచ్చేసి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది విభజన చట్టంలో 128 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. అంతా ఇంత కాదు. దాంట్లో వచ్చేసి కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, అమరావతికి నిధులు, పోలవరం పూర్తి, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, 13 కేంద్రీయ సంస్థలు. ఇవన్నీ 2014లో మాకు అధికారంలోకి వచ్చింటే ఇప్పటికి అప్పుడే అయిపోయింది, లేదా 2019లో వచ్చిందా ఎప్పుడో అయిపోయింది. కనీసం ఇప్పుడన్నా ఇవ్వండి. చూశారు బీజేపీ కేంద్రం ఇవ్వాలి, కేంద్రంలో బీజేపీ అధికారం ఉండి 10 ఏళ్ళు ఇవ్వలేదు, అవకాశం ఉండి ఇవ్వలేదు, ఇచ్చే శక్తి లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు పట్టుకొని గోదావరి తులసిరెడ్డి గారు 1 సెకండ్. వెంకటేశ్వర రెడ్డి గారు ఈసారి వీర విహారం చేయబోతున్నాం. చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ని కత్తితో పొడిచి గొంతు కోసి ఐసీయూలో పెట్టి మేము సెలైన్ ఇచ్చాము, మేము ఆయింట్మెంట్ రాసాము, మేము కట్టాము అని చెప్తున్నాడు. అసలు చంపిందే మీరు కదన్నా, ఆంధ్రప్రదేశ్ చంపిందే మీరు. చంపేసి మేము ఐసీయూలో పెట్టాము, ఇంటెన్సివ్ పెట్టాము, సహకరిస్తాని లేక ఇచ్చింది మీరే కదా. చంపమని కట్టింది మీరు. చెప్పని సమాధానం చెప్పని అన్నా, మీరు చెప్పింది కదా ఆగాను కదన్నా అన్న, మీరు చెప్పింది ఆగాను కదన్నా. యాంకర్ గారు వస్తారు, యాంకర్ గారు వస్తే ఆయన ఎవరికి ఇచ్చేవాళ్ళు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. సో ప్రధానమైన పోటీ ఇప్పుడు మీకు తెలుగుదేశం జనసేన లేదంటే కాంగ్రెస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా వస్తా ఉంటున్నారు. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ అంటే స్టాండ్ ఎట్లా ఉండబోతోంది? టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉంటారా, లేదంటే బీజేపీ ఎట్లా ఉంటే స్టాండ్ తీసుకోబోతుంది అన్నది అట్లా ఉంటాయి కనుక మీ పోటీ కాంగ్రెస్ తోనా, మీ పోటీ తెలుగుదేశం పార్టీతో వచ్చే మిగతా పార్టీలతోనా? ఇప్పుడు మాకు అసలు ఆ ప్రశ్నకి అర్థమేమో ఉంది. ఓట్లు, సీట్లు, క్యాండిడేట్లు పోటీలో లేని వాళ్ళు అందరూ మాకు పోటీ ఎట్టవుతారు? మాకు పొత్తు ప్రజలతోనే. వాళ్ళు ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మేము ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో
గెలవబోతున్నాం, ప్రజలతో మాకు పొత్తుంది, వాళ్ళతో రైట్ కమిట్మెంట్ ఉంది, ఆ రైట్ అట్రాక్షన్ ఉంది, రైట్ అటాచ్మెంట్ ఉంది. కాబట్టి మేము ప్రజలతో ఉన్నాము, ప్రజలే మాకు పొత్తు, ప్రజలే మాకు పొత్తు. అంతేగాని అసలు ఎక్కడా సీట్లు లేని వాళ్ళు, ఎక్కడా క్యాండిడేట్లు పెట్టలేని వాళ్ళు, ఎక్కడా ఓట్లు లేని వాళ్ళు, వాళ్ళందరూ కలిస్తే మాకేమవుతుందండి? ఎంతమంది కలిసినా ఎవరు కలిసినా మాకు అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే, తులసన్న చెప్పిన దానికి సమాధానం చెప్తాను. ఈ రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చంపిందే కాంగ్రెస్ పార్టీ. ఐసీయూలో పెట్టేసి మేము ఇంటెన్సివ్ కేర్ లో పెట్టాం, ఐసీయూ ఇచ్చాం, సెలైన్ ఇచ్చాం, ఆయింట్మెంట్ రాశాం అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు వచ్చేమో బీజేపీ వాళ్ళు వచ్చేమో ఆ ఉన్న ఐసీయూ బ్యాగ్ పీకేశారు, ఆయింట్మెంట్ పీకేశారు, ఆ ఐసీయూ నుంచి బయటికి తరిమేశారు వాళ్ళు. ఇక్కడ ఇద్దరు కలిసి, ఇక్కడ మిమ్మల్ని కూడా ప్రశ్న ఉంది, మిమ్మల్ని కూడా తెలుగుదేశం పార్టీ బలంగా అడిగింది, బతికించుకునేటువంటి అవకాశం మీకు ఉన్నా గానీ బతికించలేకపోయారు. మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కొట్లాడతామని కూడా మీరు కొట్లాడలేకపోయారు. ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేకపోయారు అన్నది ప్రధానంగా మీ పైన కూడా ఆరోపణలు, నిందలు ఉన్నాయి. చెప్తున్నామండి, మా ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం అనేది ఆంధ్రప్రదేశమే, ఖచ్చితంగా బీజేపీకి మన అవసరం లేదు అని చెప్పారు. బీజేపీకి మన అవసరం లేదు కాబట్టి వాళ్ళు మన మాట వినే పరిస్థితిలో లేరు అనేది ఇది ప్రజలకు తెలుసు, ప్రశ్నించే ప్రతిపక్షాలకు తెలుసు, ప్రశ్నించే ప్రతిపక్షాలకు తెలుసు, అందరికీ తెలుసు. వన్ సెకండ్ వెంకటేశ్వర రెడ్డి గారు, వస్తాను మీ దగ్గరకు వస్తాను. సంపదరాజు బిఫోర్ ద రాజశేఖర్ గారు. సో త్రిముఖ పోర్ అనుకోవాలా, చతుర్ముఖ పోర్ అనుకోవాలా? ఈసారి వైసీపీ 175 నినాదం స్టాండ్ బై ఉన్నారు, అంటే స్టాండ్ ఉందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు? చాలా అంశాల మీద సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తామంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎంపీలందరూ గెలిచి లోక్సభలో ఏం చేశారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ప్రత్యేక హోదా తీసుకురావడం